కృష్ణ, నీకు నవవధువు గురించి కొంచెం కూడా బాధ్యత లేదు. కృష్ణ, రుక్మిణితో కలిసి యమునా నదికి వెళ్ళి స్నానమాడితే మీ దాంపత్య జీవితం పావనమవుతుంది. కాళింది, కృష్ణుణ్ణి నీ మర్త్యలోకానికి తీసుకువెళ్ళి నీ ఆజన్మ ప్రేమని వ్యక్తపరచాలి. ఎవరు ఎవరు నన్ను బలవంతంగా ఇక్కడికి కొని తెచ్చింది? నా మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది ఎవరు? ఇక్కడ అంతా విభిన్నంగా విచిత్రంగా కనిపిస్తోందేమిటి? నారాయణ నారాయణ. కాళింది, చూడు, నీ మనసులోని కోరికను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం. త్వరగా వెళ్ళి నీ అందం చందం వయ్యారాలతో ఆ స్వామిని బంధించు. వెళ్ళు. అలాగే, తమరి ఆజ్ఞ మునీంద్ర. నారాయణ నారాయణ. ఓహో, ఇదేమిటి? అంతా మాయతో కూడినట్లుంది. ఇదంతా చూస్తుంటే స్వర్గంలా అనిపించటం లేదే. పోనీ నరకంలా కూడా లేదు. త్రిశంకు స్వర్గమైతే కానే కాదు. ఖచ్చితంగా మోహానికి మాయకు దగ్గరగానే ఉంది. కృష్ణ, శ్రీహరి, పరంధామ, నీ ఈ భక్తురాలి సేవను స్వీకరించకుండానే వెళ్తావా? ఈ దీనురాలి మొరను ఆలకించవా స్వామి? కన్యామణి, నిన్ను చూస్తుంటే నీవేదో సంకట పరిస్థితుల్లో ఉన్నట్టున్నావు. నీవు ఎవరివి? నా పేరు కాళింది, సూర్యపుత్రికను. నా మాతృశ్రీ పేరు సంధ్యాదేవి. యుగ యుగాల నుంచి నీ రాక కోసం నిరీక్షిస్తున్న కడు దీనురాలిని నేను. ఆ శ్రీరాముడి దర్శనం కోసం వేచి చూసే శబరిలాగా నేను కూడా అపార భక్తితో నీ దర్శనం కోసం వేచి ఉన్నాను స్వామి. నా ప్రార్థనను స్వీకరించు. ఖచ్చితంగా స్వీకరిస్తాను. భక్తుల ఇష్టార్థాలను నెరవేర్చడమే భగవంతుడి ప్రథమ కర్తవ్యం. అయితే నేను కోరినదంతా నీవు ఇవ్వగలవా? స్వామి, నీ వచనాన్ని శిరసా వహిస్తాను. నీవు నన్ను కోరడమే నా మహాభాగ్యం, నా పూర్వజన్మ సుకృత ఫలం. రా స్వామి, పద. కాళింది, నీ మోహంతో అందచందాలతో నన్నెందుకు బంధించావు? పాపం, అక్కడ నా ధర్మపత్ని రుక్మిణి నా కోసం ఎంత వెతుకుతోందో ఏమో. నేనక్కడికి త్వరగా వెళ్ళాలి. స్వామి, నా కోరికను నెరవేర్చకుండా అలాగే వెళ్ళిపోతావా? కాళింది, నోరు తెరిచి అడగకపోతే జన్మనిచ్చిన తల్లి కూడా పిల్లల ఆకలిని తృప్తిగా తీర్చలేదు. ఇక నీ మనసులో ఏముందో నాకు తెలియనే తెలియకుండా దాన్ని తీర్చగలనా లేదా అని నేను ఎలా చెప్పగలను? ఇదేమిటి స్వామి ఇలా మాట్లాడుతున్నారు? కృతయుగంలో నా తపస్సుకు మెచ్చి విష్ణు అవతారంలో ప్రత్యక్షమై నన్ను స్వీకరించెదనని ఇచ్చిన మాటను మరచిపోయారా ప్రభు? మరిచిపోవడమా? అపచారం, అపచారం. ఏదో జన్మలో కారణాంతరాల వల్ల నీకు ఇచ్చిన ఆశ్వాసన కోసం ఇప్పుడు నిన్ను వివాహం చేసుకుని నా ధర్మపత్ని రుక్మిణికి ద్రోహం చెయ్యమని చెప్తున్నావా? అలాగైతే నీవిచ్చిన మాటను తప్పెదవా స్వామి? అయ్యయ్యో, మంచి సంకటంలోనే చిక్కుకున్నాను కదా. ఏమి చెయ్యడం? కాళింది, పాపం రుక్మిణి నా గురించి భయపడుతోందో ఏమో. తనని చూసి వచ్చిన అనంతరం నీ ఇష్టార్థాన్ని నెరవేర్చెదను. ఇక నేను వెళ్ళిరానా? నాకు నీ గురించి బాగా తెలుసు.
నీవెలాగ ఇక్కడ్నుంచి వెళ్తావో నేనూ చూసెదను. నారాయణ నారాయణ. అబ్బా మహర్షివర్య, సరైన సమయానికే విచ్చేశారు. మీ సలహా ప్రకారం నేను రుక్మిణితో యమునా నదిలో విహారానికని వస్తే ఈ కాళింది నాకే తెలియకుండా నన్ను అపహరించి తన మోహంతో భక్తితో బంధించినది. నిన్ను ఆమె బంధించినదా, లేదా నీవే ఆవిడ భక్తికి దాసుడవయ్యావా? ఏది సత్యం? రెండూ సత్యమే. భక్తుల పాలిట కల్పవృక్షమనే బిరుదు నీకు సార్థకమవ్వాలంటే ఇలాంటి కష్టాలు తప్పవు మరి. మహర్షివర్య, వేలుకున్న గోరు చుట్టుని రోకటితో కొట్టినట్టున్నాయి మీ మాటలు. ముందు నన్నీ గండం నుంచి ఎలాగోలా బయటపడవేయండి. ఒకవైపు సతీమణి రుక్మిణి, మరోవైపు ప్రియురాలైన సత్యభామ, ఇంకోవైపు నిన్నే ఆరాధించి నీకోసమే యుగయుగాల నుంచి నిరీక్షించి నీకోసమే పరితపిస్తున్న కాళింది. జరగని అంతా శ్రీకృష్ణ కళ్యాణ లీల. నీ లీలల ముందు ఈ నారదుడి లీల అవలీల. నారాయణ నారాయణ. నన్నిలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్ళటం భావ్యమేనా మీకు? నారాయణ నారాయణ. శుభమస్తు. విదర్భ రాజకుమారి రుక్మిణి, ఎలా సాగింది మీ యమునా తీర విహారం? ఈ ప్రకృతిని చూస్తుంటే మీ అందరి ఆగమనం వల్ల ఈ యమునా తీరం అప్పటికంటే ఇప్పుడు రమణీయంగా ఉంది. మీరు పొందిన ఆనందానికి సాక్షిగా ఈ అలలు ఆనందంతో నర్తిస్తున్నాయి. మీ మధురగానాన్ని ఆలకించిన ఆ పక్షులు సుమధురంగా పాడుతూ నీలి మేఘాల ఛాయలో చల్లని గాలుల్లో సేదతీరి తమని తాము మైమరిచిపోయాయి. ఆహా! రుక్మిణి, నేటికి యమునా తీరాన్ని చూడాలన్న నీ కోరిక తీరే ఉంటుంది కదూ? ఇదేమిటి రుక్మిణి, నేను ఇంతగా మాట్లాడుతున్నా నీవు మౌనంగానే ఉన్నావు. అసలేం జరిగింది? బలరామా, నీవైనా చెప్పు, మీ నౌకా విహారం ఎలా సాగింది? రేవత మహర్షి పుత్రి రేవతి, ఈ మహర్షి ప్రశ్నకు నీవైనా సమాధానం చెప్పు. మీ అందరి మౌనానికి కారణమేమిటి? మేము నౌకా విహారంలో ఉండగా మా కృష్ణుణ్ణి అన్యులెవరో అపహరించారు స్వామి. వినోదానికైనా ఇలాంటివే మాట్లాడకు. బలశాలి అయిన బలరాముడు పక్కనే ఉన్నప్పుడు కృష్ణుణ్ణి అపహరించటం ఎలా సాధ్యం? కృష్ణుడే మీతో హాస్యానికి ఇలా చేస్తూ ఉన్నాడేమో. లేదు మహర్షి, ఏదో మాయ కృష్ణుణ్ణి అపహరించింది. మాతో నౌకా విహారం చేస్తూ ఆనందసాగరంలో తేలుతూ సంతోషపడుతున్న నా స్వామి కనులు మూసి తెరిచేంతలో మాయమయ్యాడు. అయ్యో రుక్మిణి, నిన్ను ఇష్టపడి నిన్నే వివాహం చేసుకోవాలని తనని ఇష్టపడుతున్న ఎంతోమంది గోపికా స్త్రీలను మరచి నిన్ను వివాహం చేసుకున్న పతి గురించి
నీవింత నిర్లక్ష్యంగా ఉండడం సరైనదా? పతికి సతి అయిన దానవు ఎల్లప్పుడూ చీరకొంగుకు ముడివేసి సంసారం సాగించాలే కాని ఇలా ఆదమర్చి ఉంటే ఎలా చెప్పు? నీ సుఖసంతోషాల కోసం మా కృష్ణుణ్ణి నీతో పంపిస్తే నడి సముద్రంలో చేయి విడుస్తావా? నీవు ద్వారకా మందిరానికి వెనుదిరిగిన అనంతరం మీ అత్తమామలు కృష్ణుడు ఎక్కడా అని అడిగితే ఏమి సమాధానమిస్తావు? యమునా నదిలో వదిలి వచ్చానని చెబుతావా? మీ అత్తమామలకు ఏదో ఒకటి చెప్తే సరిపోతుంది కాని అసలే ముక్కోపి అయిన సత్యభామాదేవికి ఏమని చెబుతావు? ఇలా అంటున్నానని తప్పుగా భావించకు. ఆ రోజు దేవాలయంలో సత్యభామ చేతిలో చేయివేసి ప్రమాణం చేసి చెప్పావు, సత్యభామ వివాహాన్ని కృష్ణునితోనే జరిపిస్తాను అని. ఇప్పుడామెకు ఏమి సమాధానం చెప్తావు? నారాయణ! అయినా మీ సొంత విషయాల గురించి నేనెందుకు తెలుసుకోవాలి? నేను దారిన పోయే దానయ్యను. నారాయణ నారాయణ! ఈ గండం నుంచి బయటపడడానికి నాకు సులభమైన మార్గాన్ని సూచించరు? సూచించెదను. అయితే ఇప్పుడు నీవు సత్యభామ కడకు వెళ్ళి నేను తొందరపడి నీ వివాహాన్ని కృష్ణునితో జరిపించదనని చెప్పాను. అయితే ఇప్పుడు ఆ కృష్ణుడు ఒప్పుకోవడం లేదని చెప్పు. అయ్యయ్యో, ఆ విధంగా చెబితే సత్యభామ నన్ను ఊరికే వదిలిపెడుతుందా? నాడు మీరు అంత చెప్పినను నేను వినకుండా వారిద్దరి వివాహాన్ని నేనే జరిపించదనని మాట ఇచ్చినాను. అయితే నేడు నా నాథుడే నాకు కనిపించటం లేదు. అయ్యయ్యో, మంచి సందిగ్ధ పరిస్థితుల్లోనే ఇరుక్కున్నావు కదా. అయినను స్త్రీల మధ్య జరిగే గొడవలో నేనెందుకు తలదూర్చాలి? ఎప్పటికైనను సవతులు మీరిద్దరూ ఒక్కటే. నేనేమైనా సలహాలిస్తే మీరు వినేవారూ కాదు, దాన్ని ఆచరించేవారూ కాదు. నేను వెళ్ళొస్తాను తల్లి. నారాయణ నారాయణ! మహర్షి, రాజు, రాణి, మీ ఇద్దరి జోడీ ఎంత అందంగా ఉంది. మీ వివాహాన్ని నేనే జరిపించెదను. నారాయణ నారాయణ! మునివర్యులకు ప్రణామాలు. ఏమి ప్రణామాలో ఏమో. అదేమిటి స్వామి? మరింకేమిటి, నీ వివాహమైతే నెరవేరలేదు. ఈ బొమ్మల వివాహాన్నైనా చూసి సంతోషించు. అదేమిటి మునివర్య అలా మాట్లాడుతున్నారు? సత్యభామ, ఒకనాడు ఆ రుక్మిణి నీకు చేసిన వాగ్దానము నీకు గుర్తుంది కదా? నీ వివాహాన్ని ఆ కృష్ణుడితో జరిపిస్తానని చెప్పిన విషయం. అవునవును, చెప్పినది. రుక్మిణి చాలా సంస్కారవతి. ఇంకెవరైనా అయి ఉంటేనా నా ఆవేదనను అర్థం చేసుకోకుండా నా మీదే నిందలను మోపేవారు. సత్యభామ, నీవు ఎంత కోపిష్టివో అంతే అమాయకురాలివి. ఏమంటున్నారు తమరు? నీకు ముక్కుమీద కోపం ఉంటుందే తప్ప ముందాలోచన లేనేలేదు. ఇప్పుడేం జరిగింది స్వామీ? జరగరానిది జరిగిపోయింది, జరగాల్సిందంతా జరిగిపోయింది. అంతా జరిగాక ఎవరు మాత్రం ఏం చేయడానికి సాధ్యం? స్వామి, అసలేం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం జరగాల్సి ఉంది? ఆ రుక్మిణి ఉత్తమురాలేమీ కాదు. నీవు వివాహం చేసుకోవాలనుకున్న ఆ కృష్ణుణ్ణి ఆవిడికి అప్పగించినా కృతజ్ఞత లేని ఆ రుక్మిణి వివాహానంతరం ఆవిడ కృష్ణుని పత్ని అనే అహంకారంతో నీకు ద్రోహం చేసినది. మీరు ఎన్ని చెప్పినా రుక్మిణి మాత్రం ఎన్నటికీ అలా ప్రవర్తించదు. అంతేకాక నా కృష్ణునికి నా గురించి తెలియదా?
హాహాహా ఆ నవనీత చోరుడు ఉండి ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకు తలెత్తేవి? కృష్ణుడు లేడా? ఏమైంది కృష్ణునికి? అయ్యో, ఏమని చెప్పను, ఎలా చెప్పను ఆ ఘోరాన్ని? ఘోరమా? కాదు, దానికన్నా ఎక్కువే. ఇప్పుడు నేనొక విషయాన్ని చెప్పెదను, దానికి న్యాయాన్ని నీవే చెప్పాలి. యమునా తీర విహారానికని నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు రుక్మిణి కృష్ణుణ్ణి అక్కడే ఎక్కడో వదిలి వచ్చిందట. అతడేమీ బాలకుడా తప్పిపోవడానికి, లేదా నీటిలో మునిగిపోవడానికి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కృష్ణుని జాడేలేదు. ఎన్నిసార్లు అడిగినా ఆ రుక్మిణి నుంచి సమాధానమే లేదు. అయ్యయ్యో, అలా అయితే నా కృష్ణుడు ఏమైనట్టు స్వామి? అదే కదా ఇప్పుడు అందరి మనసుల్ని తొలచివేస్తున్న ప్రశ్న. స్వామి, నా కృష్ణునికి ఏమి జరిగుండవచ్చు? ఏమీ జరిగి ఉండదు. అతని ముద్దుల సతి రుక్మిణి కృష్ణుణ్ణి నీకిచ్చి వివాహం జరిపిస్తే తాను సవతిని కావాల్సి వస్తుందని ఆలోచించి తానే ఎక్కడో అతన్ని దాచిపెట్టి ఉండవచ్చునని నా అనుమానం. రుక్మిణి సుగుణవతి అని తలచాను. నమ్మించి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. ఆ నమ్మకం నీది, ద్రోహం ఆవిడిది. నా ప్రేమనంతా త్యాగం చేసి, నా వల్లైనా సహాయమంతా చేసి, కోపగించుకొని వెళ్ళిపోయిన కృష్ణుని కొని తెచ్చి ఆవిడ వివాహాన్ని జరిపించాను కదా. అది నీ ఔదార్యం. ఆవిడ అర్థం చేసుకోకపోవడం నీ దురదృష్టం. ఆవిడ పాలిట ఎవరూ లేనటువంటి దుస్థితిలో తోడబుట్టిన సహోదరిలా కళ్యాణ మండపంలోనే ఉంటూ ఆవిడ వివాహం యొక్క అన్ని పనుల్లోనూ సహాయపడ్డాను కదా. అది నీ సహకారం, ఆవిడకది అపహాస్యం. ఆ నిలువెత్తు ఆభరణాలతో ఆవిడని అలంకరించాను కదా. అందుకే కదా నిన్నిలా వీధిలోకి లాగి అవమానపరిచింది. ఆవిడ్ని ఏమో అనుకున్నాను. అయితే ఏమిటి? ఆవిడ వల్ల జరిగిన మోసం ఇప్పటికైనా తెలిసింది కదా. అంతే చాలు. సవతుల నడుమ ఈ సన్యాసెందుకుండాలి? వెళ్ళొస్తాను తల్లి. మునివర్యా. ఏమిటేమిటి? మునివర్యా, దీనికేదైనా ఒక పరిష్కార మార్గం సూచించండి. ఎందుకు సత్యభామ? ఆ రుక్మిణి తన పతి కనపడటం లేదని కన్నీరు కారిస్తే నీ కోపం వెన్నలా కరిగి ఆవిణ్ణి కరుణించి కనపడకుండా పోయిన కృష్ణుణ్ణి తెచ్చి అప్పగిస్తావు. అనంతరం మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బలిపశువయ్యేది ఈ బ్రహ్మచారి. సత్యభామ, నీ మంచి కోరి ఓ మాట చెబుతాను విను. తన పతిని తానే దాచిపెట్టి కనపడకుండా పోయాడని చెబుతున్న రుక్మిణి కృష్ణుణ్ణి నీకే ఇచ్చి వివాహం జరిపిస్తుందని ఎలా ఊహించుకున్నావు? ఆవిడ ఈ కారణాన్ని సాకుగా చేసుకుని నీ వద్దకు వచ్చినా రావచ్చు. అప్పుడు నీవు ధైర్యంగా అడగాల్సిందంతా అడిగేయి. దీనివల్ల కృష్ణుడి విషయం తేలిపోతుంది. అమ్మా సత్యభామ, నేనిక్కడికి వచ్చిన విషయాన్ని గాని నేను నీకు చెప్పిన సలహాను గాని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రుక్మిణికి తెలియకూడదు. తెలిసిందా? నేనిక వెళతాను. నారాయణ నారాయణ. యువరాణి రుక్మిణి, నీవు వద్దు, నీ కృష్ణుడు వద్దు, ఈ వివాహమూ వద్దు. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపోతే నాకంతే చాలు. ముందు తమరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆవిడ మీదున్న ఆగ్రహంతో ఆ కృష్ణుణ్ణి దూరం చేసుకోవద్దు. ఆ రుక్మిణి ఒక్కదానికే కృష్ణుడు సొంతమా? లేదు. వేచి చూడు. ఆ కృష్ణుడు నిన్నే కోరి వచ్చి నీ సొంతమవుతాడు. నిజమా? నారాయణ నారాయణ నారాయణ.